కాబట్టి వేళ ఆ టెంపుల్ ఈ టెంపుల్ ఆ గుడి ఈ గుడిని హేళంగా మాట్లాడాడు. నిజంగా ఈ కుసంస్కారి రాజకీయాల్లో ఉండకూడదు. అందరినీ సమానంగా, అన్ని వర్గాల్ని సమానంగా, అన్ని మతాలని సమానంగా చూస్తున్నోడే నిజమైన నాయకుడు. కానీ ఈయనకి నాయకత్వ లక్షణాలు ఏం లేవు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత అనుకోకుండా వచ్చినటువంటి అధికారంతో వచ్చిన గర్వం, అధికారం వల్ల వచ్చిన డబ్బు వల్ల వచ్చిన గర్వం, ఇవన్నీ మెదడులో ఉండి ఆ లడ్డట, ఈ గుడంట, ఆ టెంపుల్. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతూ ఇంత తేలికగా, ఇంత తెలివి తక్కువగా మాట్లాడాడంటే మరి అతని వ్యక్తిత్వం ఎలాంటిది? ఆయన హిందూ సాంప్రదాయాల పట్ల ఎంత గౌరవిస్తున్నాడో క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు అలా మాట్లాడడంలో ఆశ్చర్యం లేదు. ఆయన ఒక క్రిస్టియన్ అయితే రాజకీయాల్లో మరి మతాలని, కులాలని, వీటిని తీసుకురాకూడదు. చక్కగా దేవస్థానం గురించి మాట్లాడేటప్పుడు ఆ దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూ కల్తీ గురించి మా మీద అపవాదం వేసాడని చెప్పి మాట్లాడాలే తప్ప అదో గుడంట ఇదంటే ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడంటే ఇంకా అహంకారం తగ్గలేదు. ఇంకా అదే ద్వారంలో ముందుకు వెళ్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి.